హాయ్ మామ, అస్సలం వాలేకుం. ఫైనలీ అయితే మనము ఇండియాకి అయితే బయలుదేరేసాము. సో ఇది నా అవుట్ఫిట్ చూడండి. వాచ్, టీ షర్ట్, ఇంకా మామూలుగా వేసుకునే మన పూమా కుర్తా, ఇంకా అంగి ఓకేనా. ఫైనల్లీ ఒక సంవత్సరం తర్వాత ఇక్కడికి వచ్చి బాధలు పడినాం, సంతోషాలు పడినాం, అన్ని భరించినాం. అంటే కష్టం అంటే ఏంటో అనేది తెలిసి వచ్చింది. ఫైనల్లీ ఇండియా అయితే వెళ్తున్నాం. పదండి, ఎయిర్పోర్ట్ కి అయితే వెళ్ళిపోదాం. టైం అయితే అయిపోయింది, ఇప్పుడు ఇంకొక హాఫ్ అన్ అవర్ మాత్రమే ఉంది. ఓకేనా, చలో. ఫైనల్లీ నాకు ఈ ఇంటికి నాకైతే రుణం తీరిపోయింది మామ. ఇంకా అన్ని నా లగేజ్ అయితే సర్దుకొని 37 కిలోలు వచ్చింది. ఎయిర్పోర్ట్ కి అయితే బయలుదేరేస్తా ఉన్నాను. బయలుదేరేటప్పుడు కూడా ఏదో ఒక పంచాయతీ అనమాట. ఇంట్లో నసగిరాకీడు. ఇదే నేను పనిచేసిన ఇల్లు, ఇదే నేను తోరిన కారు. చూపండి, నా కార్ అయితే చాలా మిస్ అవుతుంది. Okay. The bag, everything, alhamdulillah, khalas. Take هذا boarding. Finish eat. Finish eat. If no eat. Eat finish baba. Board بطاقة مال الكويت هوية سي ID and ticket. Come, look. No go parking. All stay here. You know. Look. Stay here. If you have a go up. Because go. Come down. Go up, look up. They told me okay, but your bag, everything to Baba, okay, khalas, go home. Everything okay, I have boarding, everything, khalas, I go inside. Okay? Okay. ఫైనలీ బోర్డింగ్ దగ్గరికి అయితే వచ్చేసాం మామ. వీళ్ళు ఇక్కడైతే మన లగేజ్ ఎంత ఉంది, ఎన్ని కిలోలు ఉంది, మన టికెట్, పాస్పోర్ట్, సివిల్ ఐడి అన్ని చెక్ చేసి అయితే లోపల పంపిస్తారు. నాకు వాడిచ్చింది 37 కిలోలు అయితే నేను తీసుకోపోయింది 45 కిలోలు. ఇంకా ఏం చేస్తాం, పోయి తీసేసరా ఒక 10 కిలోలు అని చెప్పినాడు. పోయి అయితే తీసేసి మళ్ళా అయితే వచ్చి మళ్ళా బోర్డింగ్ చేసుకొని మళ్ళా అయితే ఇప్పుడు ఫైనల్లీ అయితే వెళ్తున్నాను. ఇక్కడే మామ దొంగలు దొరికిపోయింది. ఫైనల్ గా వాళ్ళకి డౌట్ వస్తే చెట్టు అంత లగేజ్ అయితే అయిపోయింది. ఇప్పుడు మాది మేమైతే మొత్తం బోర్డింగ్ చేసుకొని ఇప్పుడైతే వెళ్తున్నాము. చూడండి, మొత్తం షాపులు ఇవన్నీ, ఇదంతా షాపులే వస్తుంది. చూడండి నా లగేజ్. ఆ బ్యాగ్ పోయింది, ఈ బ్యాగ్ అయితే కొత్త బ్యాగ్ కొనుక్కున్నా. చూడండి ఇవన్నీ షాపులే. ఇంకా ఇది వచ్చేసరికి అంతా స్ప్రే బాటిల్ మామ, సెంట్ అనమాట, పర్ఫ్యూమ్స్. చూడండి టామ్ ఫోర్డ్, ఇది మంచి బ్రాండెడ్ కంపెనీ కువైట్ లో. సో ఇది ప్రపంచవ్యాప్తంగా అయితే ఉందన్నమాట. సో దీన్ని కొనుక్కుందామని అయితే వెళ్ళాను. దీని రేట్లు చూస్తేనే నాకు ఫీజులు అయితే ఎగిరినాయి. ఎట్లే ఇవి సేమ్ ఎట్లుంటాయంటే మందు బాటలు ఉన్నట్టే ఉంటాయి. ఫస్ట్ పోయి చూసినా ఏంది రానైనా అని పోయి చూస్తే టామ్ ఫోర్డ్ కంపెనీకి సంబంధించిన స్ప్రే బాటల్, సెంట్ బాటల్స్ అనమాట, పర్ఫ్యూమ్స్. దీని ఎక్క తినాలి, దీని స్మెల్ అయితే చూస్తే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే. ఈ ఒక స్ప్రే కొట్టుకొని అట్లా ఒక రౌండ్ వేస్తే ఎయిర్పోర్ట్ లో 30 పిట్టలు అయితే వాలిపోతాయి ఇట్లే. ఇంకా దీని ప్రైస్ చూసుకున్నట్లయితే 45 దినార్ల 500 ఫీల్స్, 39 దినార్ల 500 ఫీల్స్, 54 దినార్ల 500 ఫీల్స్ అయితే ఉన్నాయి. ఇంకా ఇది వచ్చేసి కువైట్ ముదీర్ యొక్క ఫోటో అయితే ఇక్కడ డిస్ప్లే చేశారు. దాదాపు మన ఇండియన్ రూపీస్ లో 41 దినార్ని కన్వర్ట్ చేస్తే 11,000 మామ. అది చిన్న బుల్లి బాటలు. మొత్తం ఎట్టుందో ఒకసారి రౌండ్ వేసేయండి, మీరు కూడా చూసేద్దాం. చూసారు కదా, మొత్తం జనాలంతా వస్తున్నారు. చూడండి పక్కంతా పక్కంతా అద్దెతో ఇక్కడ కనపడుతున్నాయి. చూడండి 3, 4, 5, 9, 10 అని చెప్పేసి ఇవి వచ్చేసి బోర్డింగ్ గేట్లు అనమాట. ఈ గేట్ల దగ్గర మన ఫ్లైట్ ఇంకా ఇది చూడండి మామ, ఒక సొసైటీ వాళ్ళు వచ్చేసి పేదవాళ్ళ పిల్లల కోసం వచ్చేసి పూర్ పీపుల్స్ కోసం ఇట్లా మనీ అయితే కలెక్ట్ చేసి వాళ్ళకి బట్టలు లైన్ లో మొత్తం హద్దుతో వన్ ఎక్క వనేయాలి. 24వ గేట్ కనపడతాను చూడండి. దాన్ని దాటి 25వ గేట్ దగ్గరికి అయితే వెళ్ళిపోవాలన్నమాట. 25వ గేట్ నుండి 24వ గేట్ వరకు క్యూ ఉంది. చూడండి బ్రో, హాయ్ చెప్పు బ్రో. హాయ్ బ్రో. మన యూట్యూబ్ ఛానల్ ఉంది. యూట్యూబ్ ఛానల్ ఉంది, అబ్దుల్ మామాకి సబ్స్క్రైబ్ కొట్టు గట్టిగా. యూట్యూబ్ ఛానల్ ఉంది, సబ్స్క్రైబ్ చేసుకుంటారండి. అంతా నిలబడుకున్నాం బోర్డింగ్ ఎక్క. లాస్ట్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకున్నారు మన ఛానల్ని. ఈ అన్న కూడా సబ్స్క్రైబ్ చేసుకున్నారు. ఏ ఊరు అన్న మీది? మాది ఒంటిమిట్ట. మీది? మాది పీలేరు. నేను రెండు సంవత్సరాలకి 1 సంవత్సరం మా కోవిడ్లో ఉన్నా. మా అన్న 2 సంవత్సరాలు కోవిడ్లో ఉన్నాడు. ఆయన 7 సంవత్సరాలు కోవిడ్లో ఉన్నాడు. ఇంకా అక్కడ కనపడే పెద్ద మనిషి 7 కిలోలు ఎత్తుకోపో అంటే 14 కిలోలు వచ్చేసినాం. 25 చూడండి, మీకు కూడా చూపిస్తాను. అంతా పోతాను చూడండి ఎంత బాగుందో. భైరవ
నీ మిత్ర బింద వచ్చేసింది 25 గేట్. ఇంకా ఇక్కడైతే మా టెలిఫోన్లు అయితే మాట్లాడుకోవచ్చు అనమాట. ఏదైనా మనకి ఎమర్జెన్సీ ఉంటే కోయేట్ వాళ్ళకి కానీ ఎవరికైనా కాల్ కూడా చేసుకోవచ్చు. ఇంకా దాని పక్కనే వచ్చేసి పాన్ పరాకులు తిని ఉంచేదానికైతే అది పెట్టినారు మామ. ఒక ఆయన పెద్ద ఆయన చూడండి తల అయితే పెట్టేసిన లోపల. ఇంకా ఇక్కడ కనపడుతున్నారు చూడండి మామ, వీళ్ళంతా మా ఫ్లైట్ కి పోయే వాళ్ళే అనమాట. 25 గేట్ల లోపలికి అయితే ఎంట్రన్స్ అవుతా ఉన్నాము. ఎంటర్ అయ్యేటప్పుడు వాళ్ళంతా మన బోర్డింగ్ చెక్ చేసి ఇట్లా లగేజ్లు చెకింగ్ అయిపోయింది. ఫైనల్ అయితే ఇక్కడికి వచ్చి కూర్చున్నాం మేము. చూడండి అంతా కూర్చొని ఉన్నారు ఇప్పుడంతా. అన్న అన్న చిన్న మంచి బెల్ట్ వేసుకుంటాడు అన్న బెల్ట్. ఇంకా వీళ్ళందరూ అయితే 25 గేట్ లోపలికి ఎంటర్ అయిన తర్వాత వాళ్ళ సీట్ నెంబర్లతో ఒక్కొక్కరిని అయితే పిలిచి లోపలికి అయితే ఎంట్రన్స్ చేపించి ఫ్లైట్ లోకి అయితే ఎక్కిస్తారనమాట. ఆ బొక్కలో దూరితే లోపలికి వెళ్ళిపోతే ఫ్లైట్ లోకి వెళ్ళిపోయి ఎక్క మనం ఎక్కడ పోయినా మన దరిద్రం మన నెత్తినే తలకాయ మీద డాన్స్ చేస్తా ఉంటది అనమాట. నాకైతే నువ్వు కూర్చో లాస్ట్ లో పోదు అని అయితే కూర్చోబెట్టేసారు అనమాట. చూడండి నాది వచ్చేసి లగేజ్ ఎక్కువ ఉందంట, అందుకని చెప్పేసి నిలబెట్టేసాను. చెన్నైలో తీసుకున్నారు. పోతా చూడు ఎద్దుల బండి పోయినట్టు పోతా లోపలికి పోతా చూడండి. బాగుంది కదా. ఇంకా ముందర అయితే ఒక బుక్ పెట్టినారు. ఆ బుక్ లో వచ్చేసి ఏముంది అంటే మనకి మెనూ అనమాట. మనం ఏమన్నా తినడానికి అన్ని దాంట్లో ఉంటాయి, తాగడానికి తినడానికి అన్ని. ఆ లాస్ట్ పేజీలో పెట్టినారు. ఫైల్ చెప్తా ఉంది. ఫ్లైట్ కూర్చున్నాము సాధించినాం. ఒక సంవత్సరం చాలా ఇబ్బంది పెట్టాం. అదృష్టంగా నాకైతే విండో సీట్ మనం ఆ పనికి పోయేటప్పుడు మనం ఆయుధం ఎలా వేసుకుంటామో ఆ విధంగా ఈ బెల్ట్ కూడా ఫ్లైట్ ఎక్కేటప్పుడు వేసుకోవాలమ్మా. నా పక్కన ఉండే ఆయన ఫస్ట్ టైం వచ్చినాడంట. పాప మా అన్న చాలా మంచోడు వ్యక్తి. నేను వీడియోలు తీస్తా ఉంటే నా పార్ట్నర్ అయిపోయినాడు. అన్న కూడా నీళ్ళు ఇచ్చిన చూడండి. మీరు కూడా మామూలుగానే మామూలు చక్కెర కూడా అది కాదు మామ. చూడండి ఆ బొక్క చూడండి ఎంత ఉందో. ఆ బొక్కలో ముడ్డి కూడా సరిపోవడం లేదు మామ. ఇంకెట్ట మామ కూర్చునేది. ఏం చేద్దాం మామ. అట్టే బిగబెట్టుకొని అయితే వచ్చినా చూడండి. ఆ బొక్క చూడండి ఎంత పెద్దది ఉందో. మన వాళ్ళకి ఏమీ తెలీదు. ఆడ ఒకటి రాసినాడు అనమాట. దాన్ని పుష్ చేస్తే ఆ టిష్యూలు ముడ్డి తుడుచుకునే టిష్యూలు దాంట్లో దూర్చండి. వీళ్ళకి చదువు రాదు పాట రాదు. అక్కడైతే వేసి పెట్టినారు కుప్ప. చూడండి మామ. ఆ బాత్రూంలోకి పోతే కంపు అంటే కంపు కాదు. ఏం చేద్దాం చెప్పండి. ఇంకా టయాలు అట్లే పోయి మన కాలకృత్యాలు తీసుకొని అయితే నేను బయట చేరేసిన బయట. ఇంకా ఇక్కడ కనపడతా ఉన్నాయి కదా, వీటిల్లో ఫుడ్ ఉంటుంది అనమాట. బియర్స్ కావాలంటే బియర్స్ ఇస్తారు, తిండి కావాలంటే తిండి ఇస్తారు, నీళ్లు కావాలంటే నీళ్ళు ఇస్తారు, కాఫీ టీ అన్నీ ఉంటాయి మామ. ఎయిర్ హోస్టర్స్ అయితే నాకు చాలా మంచి ఫ్రెండ్స్ అయిపోయినారు. కింద మీద పడి ఫైనల్లీ అయితే 10:30కి చెన్నై ఎయిర్పోర్ట్లో ఫ్లైట్ అయితే ల్యాండ్ అయిపోయింది మామ. చూడండి ఇది నేను వచ్చిన ఇండిగో ఫ్లైట్. దాని ముందర పక్క చూస్తే నాకే ఆశ్చర్యం అయిపోయింది. అద్దమంతా పగిలిపోయింది మామ కింద. దానికి అంతా ప్యాచ్లు వేసి అయితే పెట్టినారు. ఇది మొత్తం మన చెన్నై ఎయిర్పోర్ట్ లోపల వ్యూ చూడండి మామ ఎట్లుందో. వారేవా వారేవా. మేమైతే బయటకు వెళ్తున్నాం మామ. ఆ ఫ్లైట్లో ఇంకా ల్యాండ్ అయిందో లేదో ఆ భయానికి గడగడగడగడ అనింది. నా ఒటకాయలు పైకి వెళ్ళిపోయినాయి. కడుపులో అంతా గుడుగుడా అంటా ఉంది. ఎయిర్ హోస్టర్ ఎడితే బాత్రూంలోకి పోతా అంటే నో సార్ నో సార్ నీతో నాకు పని అయిపోయింది, ఇంకా నువ్వు పో బయటికి పో అనింది. ఇంకా ముడ్డి చెడ్డి ఎగేసుకొని అయితే పరిగెత్తితే అంటే బాత్రూమ్ ఏడ ఉండదని చెప్పేసి.
కరెక్ట్గా మామ ఈ ప్లేస్కి వచ్చి ఎస్కలేటర్ దిగినా అంతే మామ, ఆడ కనపడింది టాయిలెట్ గో రైట్ లెఫ్ట్ అని. అబ్బా ఇంకా ఉరుకో ఒక 10 కోట్లు దొరికిన ఆనందం అయితే కలిగింది. ఇంకా ఫాస్ట్గా అయితే బాత్రూంలోకి వచ్చేసి నా పని అయితే కానిచ్చేసిన. భర్ర నా పని అయిపోయిన తర్వాత ఇక్కడికి వచ్చేసి చూడండి, మీకు కూడా చెన్నై బాత్రూమ్ ఎక్స్ప్లోర్ చేద్దామని లోపల చూపిస్తా ఉన్నా. భలే ఫ్రెష్గా ఉంది మామ. అట్టే కువైట్లో ఏ విధంగా అయితే ఇమిగ్రేషన్ చేస్తారో ఆ విధంగా ఇక్కడ చెన్నై ఎయిర్పోర్ట్లో కూడా చేస్తారు. ఇమిగ్రేషన్ అయిపోయింది సక్సెస్ఫుల్గా. ఇప్పుడైతే లగేజ్ తీసుకునేందుకు వచ్చేస్తాం, చూస్తాం పదండి. ఏమున్నాయో మొత్తం కువైట్ ఎయిర్పోర్ట్ ఇదంతా బెల్ట్. ఇక్కడ వచ్చి లగేజ్ తీసుకోవాలి, వెళ్దాం పదండి. మండీలో వేసుకోవాలి. నావి 2 బ్యాగులు ఉంటే ఒక బ్యాగ్ అయితే వచ్చేసింది. ఫైనల్లీ ఇంకో బ్యాగ్ అయి కోసం అయితే వెయిట్ చేస్తాం. आगा मेरा एक साला पलटा ही डाले देख. తీసుకొని పోతా ఉన్నాం. Flight MH182 from Kuala Lumpur. All passengers are kindly requested to collect their bags on belt number 7. Kindly refer your baggage tag. ఇంకా ఇదైతే చెన్నై ఎయిర్పోర్ట్ అవుట్ సైడ్ మామ. నేను ఒక సంవత్సరానికి చాలా అంటే చాలా మారిపోయింది ఎయిర్పోర్ట్. చూడండి ఎట్లా ఉందో మొత్తం. $2,500 వచ్చింది 7 దినార్లు అంటే, చూసారు కదా. ఇంకా ఫైనలీ ట్యాక్సీ అయితే మాట్లాడుకొని ఆ ట్యాక్సీలో సామాన్లు అన్నీ అయితే ఎక్కిస్తున్నాము. చూడండి మీరు కూడా మామ. ఇంకా మా కార్ అయితే బుక్ చేసుకొని కార్లో అయితే లగేజ్ వేసుకొని బయలుదేరేసాము. ఇంకా ఇది మొత్తం వచ్చేసి మెట్రో అన్నమాట. ఈ చెన్నై ఎయిర్పోర్ట్ కి ఆనుకొని మెట్రో కూడా ఉంది. అంటే ప్రతి ఒక్కరికి జనాలకి సులువుగా ఉండడానికి వెళ్ళడానికి. చూడండి ఇది మొత్తం ఎంత పచ్చగా ఉందో. అది ట్రైన్ అన్నమాట, బుల్లెట్ ట్రైన్ లాగా ఉంది చూసేదానికి. ఈ పచ్చదనాన్ని చూసి కనీసం అంటే ఒక సంవత్సరం పైన అవుతుంది నేను. చూడండి అల్హమ్దుల్లిల్లా. ఇంకా మా లగేజ్ అయితే పైన కట్టేసినాము, నా పెట్టి అదే విధంగా నా సూట్ కేసు కూడా. ఇంకా బయలుదేరేసాము ఇంటికి. ఎంత బాగుంది చూడండి కలర్ఫుల్ గా చెన్నై ఎయిర్పోర్ట్. నిన్న రాత్రి మొత్తం ఏం తినలేదు కాబట్టి ఇక్కడికి మధ్యాహ్నము 12 గంటలకి హోటల్ దగ్గరికి అయితే వచ్చేసాము. హోటల్ ఉప్పియడ్ అంట, ఏందో చూద్దాం పదండి లోపలికి. లోపల అంబియన్స్ అయితే వేరే లెవెల్ మామ. చూడండి మొత్తం లొకేషన్ అయితే బొమ్మలతో సహా పెట్టాడు. ఈ హోటల్లో రేట్లు చూసి దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోయింది. ఒక మీల్స్ వచ్చేసి 140 రూపాయలు అంట. ఏమేమి ఇచ్చినట్టు చూసేయండి మీరు కూడా, మీకు కూడా చూపిస్తాను. ఒక పెద్ద మీల్స్, అదే విధంగా రసము, పప్పు, ఏదో ఫ్రై, అది పాయసము, మజ్జిగ అన్నీ అయితే ఇచ్చినాడు. టేస్ట్ అయితే అస్సలేం బాగాలేదు. 140 రూపాయలు బొక్క. అవి అయితే తినేసి స్టార్ట్ అయిపోయినాం ఇంటికి. ఫైనలీ కల్లూరు బస్ స్టాండ్ కి అయితే వచ్చేసాము. కల్లూరు బస్ స్టాండ్ నుండి మా ఇంటికి అయితే కనీసం అంటే ఒక 15-20 కిలోమీటర్లు ఉంటది. ఇది కల్లూరు అయితే దాటుకున్నాము. ఇంకా కల్లూరు దాటుకొని అయితే బయలుదేరేసాము. ఫైనలీ పీలేరుకి అయితే వచ్చేసామమ్మా. చూడండి రోడ్డు పనులు జరుగుతున్నాయి. జేసీపీ ఎత్తి దాంట్లో వేస్తా ఉందన్నమాట. ఎప్పుడైనా చూసినారా ఇటేసి. చెన్నై నుండి మా పీలేరుకి రావడానికి 1800 అయితే తీసుకున్నాడు అన్న. అక్కడ నుండి దిగి 100 రూపాయలు ఇచ్చి మా ఇంటికి ఆటోలో అయితే బయలుదేరేసాను మామ. అన్న కువైట్ నుండి అలసిపోయి వచ్చినాడని తమ్ముడు కాలు నొక్కుతాడు. ఆదర్శ తమ్ముడు ఎంతైనా వారే. వాహ్ సలాం. అబ్దుల్ మామాకు సబ్స్క్రైబ్ కరో.
करो बोल बोला मामा को सब्सक्राइब करो, लाइक करो लाइक करो, कमेंट करो कमेंट करो, हाँ मेरे मामा को सपोर्ट करो और मामा को सपोर्ट करो। चिला खाते हो सब खाना चीला खाते हैं सब। खला उनको खला उनको खलास कितने का से वेरी गुड बाय बाय बोल बाय बाय। हाँ